కోనసీమ జిల్లాలో టీడీపీ రాజకీయాలు రంజుగా మారాయి. ఆ మోస్ట్ సీనియర్ లీడర్ కు చెక్ పడినట్టేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సైకిల్ పార్టీ ఆ నేతను పక్కకు పెట్టినట్టేనా? ఆయన వ్యవహార శైలే మైనస్ అవుతోందా? పార్టీ అధిష్టానం కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతోందా? పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గడమే ఇందుకు సంకేతమా? ఆ సీనియర్ లేఖ రాజకీయం బెడిసికొట్టిందా, లేక అదే లేఖ కోనసీమ ఎమ్మెల్యేల యూనిటీకి కారణమైందా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? ఆ వివరాలేంటో చూద్దాం. సొంత పార్టీ నాయకులపై వరుస ఆరోపణలు చేస్తూ లేఖలు సంధించిన సీనియర్ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. ఆయన రాసిన లేఖలు మీడియాకు లీక్ కావడం పార్టీ అధిష్టానానికి అసహనం కలిగించిందట. ఒక రకంగా ఇది ప్రతిపక్షం చేతికి అస్త్రం ఇచ్చినట్టేనన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే పార్టీలో రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రాధాన్యతను తగ్గించినట్టు చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు కీలక స్థాయిలో ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యత కోల్పోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఒకప్పుడు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్న సుబ్రహ్మణ్యంని ఇటీవల వేసిన కమిటీల్లో సాధారణ జాతీయ కార్యదర్శి పదవికి పరిమితం చేయడమే ఇందుకు నిదర్శనమన్నది ఒక విశ్లేషణ. గత ఎన్నికల్లో రామచంద్రపురం టీడీపీ టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి తన కుటుంబ సభ్యురాలికైనా ఇవ్వమని కోరుతూ చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఇక ఎన్నికల తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం రాజకీయంగా బలహీనపడుతూ వచ్చారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల్లో రోజురోజుకీ ఆయన ప్రభావం తగ్గిపోతోందని అంటున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు చేయడం, అలాగే కోనసీమలోని ఇతర ప్రజాప్రతినిధులపై కూడా విమర్శలు గుప్పించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. అయితే ఈ ఆరోపణలపై గనుల శాఖ విచారణ జరిపి అవి నిరాధారమని తేల్చినట్లు సమాచారం. అయితే రెడ్డి సుబ్రహ్మణ్యం చేసినవి మాత్రం రాజకీయ ప్రేరేపితమేనన్న భావన పార్టీ అధిష్టానంలో బలంగా ఉందట. రెడ్డి సుబ్రహ్మణ్యం తాను ప్రాభవం కోల్పోయిన ప్రాంతాల నాయకుల్నే లక్ష్యంగా చేసుకోవడం తెలుగు తమ్ముళ్లలో అనుమానాలకు దారితీస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. రెడ్డి సుబ్రహ్మణ్యం లేఖ తర్వాత అప్పటి వరకు వర్గాలుగా ఉన్న కోనసీమ ఎమ్మెల్యేలంతా ఒకటయ్యారట. అలాగే ఆయన ఆరోపణలతో స్థానికంగా కూటమి ఎమ్మెల్యేల మధ్య ఐక్యత పెరిగిందట. అంతేకాకుండా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకు కలిసి రెడ్డిగారి ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. ముందుగా ఉన్న అంతర్గత విభేదాల్ని పక్కకు పెట్టి ఇప్పుడు రెడ్డినే టార్గెట్ చేస్తూ ఏకతాటిపైకి రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అటు ఆయన లేఖ వెనుక మరో రాజకీయ కోణం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మండపేటకు చెందిన ఒక జనసేన నాయకుడి వ్యూహం ప్రకారమే రెడ్డి సుబ్రహ్మణ్యం ఈ లేఖ రాసినట్లు టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని వాడుకుంటున్నట్లు భావిస్తున్నారు. అక్రమ తవ్వకాలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి అంశాల్లో ఆ నాయకుడి పాత్రపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ మాజీ ఎమ్మెల్సీ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో టీడీపీ అధిష్టానం తీసుకుంటున్న చర్యలతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది $1 మిలియన్ ప్రశ్న. ఈ పరిస్థితుల్లో ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఒక లేఖతో ప్రారంభమైన ఈ వివాదం కోనసీమ రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పింది. ఎమ్మెల్యేల ఐక్యత రెడ్డి సుబ్రహ్మణ్యంకు రాజకీయంగా మైనస్గా మారిందా, లేదా ఇది ఇంకా పెద్ద రాజకీయ తుఫానుకు నాందవుతుందా అన్నది చూడాలి.